స్వీకరించి ఈ రోజుకే 31 సంవత్సరాలు అవుతున్న సందర్భం కూడా ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో ఈరోజు ఆయుర్భావ ఉత్సవాలు జెండావిష్కరణ ద్వారా సభల ద్వారా గ్రామాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరిలో కూడా జరుపుకుంటున్నారు. ఆ సందర్భం ఒకటి ఈరోజు. అదే సమయంలో తమ్ముడు ముఖ్యంగా మన మిట్టపల్లి సురేందర్ కొద్ది రోజుల క్రితమే ఫోన్ చేసి, అన్న ఆ రోజు హైదరాబాద్లో ఉంటే మన కళానేతలందరినీ పిలిపించి ఈ కార్యక్రమం పెట్టడం ఒక అంశం అవుతే, అంటే హలో ఈ జన్మదినోత్సవ కార్యక్రమం పెట్టడం ఒక అంశం అవుతే, ఈ మధ్యకాలంలోనే మన తమ్ములకి ప్రభుత్వంలో ఒక చిన్నపాటి గుర్తింపైన చిన్నపాటి గౌరవమైన మన పిల్లలకు దక్కింది. సోదరులు మన గద్దర్ అన్నట్టుగా, నరసన్న అన్నట్టుగా వాళ్ళ స్థాయికి ఇంకా ఎంతో కీలకమైన అవకాశాలు దక్కాలి, గౌరవం దక్కాలి వాళ్ళు పోషించిన పాత్రకి. అయినప్పటికీ ఏదో ఒక చిన్నపాటి గౌరవమైన దక్కింది, వాళ్ళని మనం సత్కరించుకోవాలి, మనం గౌరవించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని దృష్టి పెట్టుకొని మీరు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జెండావిష్కరణ కార్యక్రమంలో నేను వెళ్ళాల్సి ఉన్నది కూడా. అయినప్పటికీ మనం చాలా రోజుల తర్వాత మన కళానేతలందరూ ఒక వేదిక మీదకి వస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా మరొకసారి మనం కలుసుకోవాలి. భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా కొంత దృష్టి పెట్టుకోవాలి. రెండు, మన తమ్ములకి ఒక గౌరవం దక్కింది, ఒక గుర్తింపు వచ్చింది, కొంత ప్రాధాన్యత వచ్చింది. వాళ్ళని కూడా మనం అభినందించాలి, వాళ్ళని సత్కరించుకోవాలనే అంశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మాత్రం సురేందర్ ప్రధాన కారణం. అదే సమయంలో మీ అందరి అండదండలతోటి ఒక్కరి పేరుతో కాకుండా నా కళా నేతలు, కళా నాయకులు, నాయకురాలు అందరూ కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి మీ అందరి సమక్షంలో నాకు ఈ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ గౌరవం ఈ జన్మదిన సందర్భంగా. అట్లనే మన తమ్ముడు యువనేత తమ్ముడు పృథ్వీ కూడా ఇందులో ఉన్నాడు. ఇక కళాకారులందరి పక్షాన, అన్ని వర్గాల పక్షాన తమ్ముడు గద్దర్, బలహీన వర్గాలందరి కళాకారులందరి పక్షాన తమ్ముడు వరంగల్ శ్రీను, చెల్లె గంగ, అదే సమయంలో మన ఆడబిడ్డ మహిళా కళాకారులందరి పక్షాన తమ్ముడు చెల్లె వాణి, మాదిగ బిడ్డలందరి తరఫున పేరు పేరున మీ అందరికీ తమ్ముడు ఎన్వై అశోక్ అంటే ఎంఆర్పీఎస్ ఉద్యోగంలోనే 30 ఏళ్ళుగా కొనసాగింది. నేను చెప్పదలుచుకున్నది అంటే, అందరి పేర్లు చెప్పకపోయినా మీ అందరూ నా మనసులో ఉన్నారనే విషయం మీరు మర్చిపోద్దని అనుకుంటున్నాను. ఈ హృదయంలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక నెల 2 నెలల్లో ఈ వర్గీకరణ కోసం, ముఖ్యంగా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమం కోసం మీరు మీ సమయం ఇచ్చి ఎక్కడ ఎంత మారుమూల గ్రామానికైనా వెళ్ళి ఈ ఒక విప్లవ ఉద్యమంలాగానే దాన్ని తీసుకొచ్చి అంతిమంగా విజయం సాధించడానికి ప్రధాన కారకుల్లో మీరు ఒకరుగా ప్రధాన పాత్ర పోషించారు. అందువల్ల మిమ్మల్ని నేను ఎవరిని మర్చిపోను. భవిష్యత్తు రోజుల్లో మీకు అండగా, మీకు చైతన్యవ్వడానికి నేను ఏ పాత్ర అయినా పోషిస్తాను. మీ భవిష్యత్తు కోసం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు. ఈరోజు అభినందనలు అందుకున్న నా తమ్ములు డాక్టర్ పసునూది రవీందర్, అదే సమయంలో ఏపూరి సోమన్న, అంతటపల నాగరాజు, తమ్ముడు దరు అంజన్న, దరు ఎల్లన్న, సోదరులు పల్లె నరసింహ,
వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమ్ముడు పృథ్వీ చెప్పిన దాన్ని వేరే అపార్థం చేసుకోకుండా ఆయన మనసులో ఏమున్నదంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటికే నియమించబడ్డ కొన్ని కార్పొరేషన్లో లేదా ఇతరత్ర దాంట్లో అర్హత లేని ఆ స్థాయి అర్హత లేని వాళ్ళని కూడా ఆ స్థాయిలో పెట్టారు. వాళ్ళకంటే 100,000 రెట్ల అర్హత మీకు ఉన్నది, ఈ స్థాయి కంటే గొప్ప స్థాయికి పోవాల్సిన వాళ్ళని చెప్పి మాత్రమే గుర్తు చేశారు. ఈ స్థాయి కంటే ఇంకా గొప్ప స్థాయికి పోసే అర్హత మీకు ఉన్నది అని మాత్రమే గుర్తు చేశారు. తప్పకుండా ఇది అందొచ్చిన అవకాశం మీకు, దీన్ని అందొచ్చినట్టుగా గట్టిగా పట్టుకొని దాన్ని ఆసర చేసుకొని మరింత మీరు ముందరికి వెళ్ళే విధంగానే అది మీకు ఉపయోగపడాలి. కానీ అక్కడి నుంచి మీరు వెనుకకు పోవద్దనే విషయం మీరు దృష్టి తీసుకుంటున్నాను. నేను అక్కడి నుంచి ఇది మీకు ఒక 10 మెట్లు ఎక్కాలనుకున్నా కూడా ఒక చిన్న మెట్టు, ఒక మెట్టు ఎక్కింది అనుకుందాం. ఆ మెట్టు నుంచి మీరు జారి పడకుండా మరో 10 మెట్లు ఎక్కడం కోసమే దీన్ని ఉపయోగించుకోండి. ఆ సమయంలో మీరు మెట్టు ఎక్కుతున్న సమయంలో ఖచ్చితంగా ప్రతి మెట్టు కాడ మీకు అండదండలు నా వంతు నేను పోషిస్తాననే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఈ ఆరుగురే కాదు ఖచ్చితంగా తెలంగాణలో ఉండబడే మొత్తం మన కళాకారుణులు కళా నేతలు నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భవిష్యత్తు కోసం మీ అన్నగా ఖచ్చితంగా మీకోసం నేను పాట పాడతాను. భవిష్యత్తు రోజుల్లో అది మీరు చూస్తారనే విషయం కూడా మీరు దృష్టి తీసుకుంటున్నాను. ఇకపోతే 2-3 విషయాలు మాత్రం ఇక్కడ దృష్టి పెట్టుకొని మాట్లాడితే కొంచెం బయలుదేరుతాం. ఒకటి, ఈ దేశంలో 1000 కులాలు ఉన్నమాట ఎంత వాస్తవమో, ఆ 1000 కులాల్లో బాగా వివక్షత గురైన కులం తెలుగు నేల మీద మాదిగలు అనే విషయం అందరికీ తెలుసు. అతిపెద్ద జనాభా ఉండి కూడా కులం పేరు చెప్పుకోవాలన్నా సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతున్న సామాజిక వర్గం మాదిగలు. పేదరికం గుర్తుకొస్తే అందరికంటే ఎక్కువ పేదలుగా మిగిలిపోయిన వాళ్ళు మాదిగలు. అంటే పేదరికం అదే సమయంలో అవమానాలు ఈ తెలుగు నేల మీద మాదిగలకు ఎక్కువ అనుభవపూర్వకంగా ఉన్నాయి. అట్లాంటి ఒక కులం ఇవాళ ఎన్నుకున్న ఒక అంశం అది న్యాయమైనది కాబట్టి దేశం మొత్తం మీద ఇవాళ ఒకే కులం గురించి బాగా మాట్లాడుతుంది. అది మాదిగల గురించి మాట్లాడే కాడికి వచ్చేసింది. 30 ఏళ్ల క్రితం 31 సంవత్సరాల క్రితం మాదిగని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల నుంచి ఇవాళ తలెత్తుకొని మాదిగలమని చెప్పుకునే పరిస్థితి రావడమే కాకుండా ఎన్నుకున్న అంశం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది కనుక ఆ అంశం ఇవాళ దేశంలో ఉండబడే అన్ని శక్తులను ఆకర్షించే స్థాయికి, అన్ని శక్తులు దీనికి అండగుండే పరిస్థితికి నెట్టబడే పరిస్థితికి వచ్చేసింది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఎన్నుకున్న అంశం, మనం తీసుకున్న నిర్ణయం అది నిజంగా న్యాయమా కాదనే విషయం మనం ఆలోచించుకుంటే, న్యాయం అనేది కనుక మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా యుద్ధం చేస్తే అది అంతిమంగా ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనడానికి సాక్ష్యం ఎంఆర్ఎస్ ఉద్యమంగా నిలబడ్డాయి. న్యాయం కాదు. ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయం అని మాదిగ దండోర వాదించింది ముందు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం న్యాయం, అది పరిష్కారం కావాలని మాదిగ దండోర వాదించింది. మాదిగ దండోర వాదిస్తే వర్గీకరణ జరగద్దని దళితుల్లోనే ఇంకొక సామాజిక వర్గం ఎదురుపడ్డది, అడ్డం పడ్డది. ఇక్కడ మనం ఎన్నుకున్న అంశం న్యాయమా కాదా అనే విషయం ఇప్పుడు సమాజం తేల్చాల్సి వస్తుంది. ఒకే అంశం మీద భిన్నాభిప్రాయాలు 2 వర్గాల మధ్యలో వచ్చినప్పుడు, ఒక అంశం మీద 2 వర్గాల మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ భిన్నాభిప్రాయాలు న్యాయం అనేది ఎట్లా తేల్చాల్సి వస్తుంది? నేను న్యాయం అంటున్నా, వర్గీకరణ అడ్డుకోవడం కూడా న్యాయం అని వాళ్ళు అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని అది న్యాయం అంటున్నా, జరగాలనేదే న్యాయం అంటున్నా. లేదు ఎస్సీ వర్గీకరణ జరగద్దని మేము అదే న్యాయం అని వాళ్ళు అన్నారు. అప్పుడు మనం ఎన్నుకున్న అంశం న్యాయమా కాదని ఎవరు తేల్చాలి? సమాజమే తేల్చాలి. అగో మాదిగ దండోర ఎన్నుకున్న అంశం సమాజం తేల్చింది. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంఆర్ఎస్కి మద్దతించారు. మాలల్లో కొంతమంది ప్రజాస్వామికవాదులు, నిజమైన అంబేద్కర్ వాదులు కొంతమంది వర్గీకరణ సపోర్ట్ చేసిండ్రు. కొంతమంది స్వార్థపరులు మాల వర్గం నుంచి అడ్డుపడే ప్రయత్నం చేసిండ్రు. కానీ మాదిగేతర మొత్తం సమాజం అంతా వర్గీకరణ న్యాయమనే చెప్పేసింది. ఇక తేలిపోయిందండి.
అంటే మనం ఎన్నుకున్న అంశం న్యాయమైతే సమాజం మనకు అండగా ఉంటుంది అనడానికి అదొక బలమైన సాక్ష్యం. మనం ఎన్నుకున్న అంశం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి, మనం ఎన్నుకున్న అంశం అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగిన ప్రతిసారి ఏకగ్రీవంగానే వర్గీకరణకు సపోర్ట్ చేశారు. రాజకీయ పార్టీల మధ్యలో వర్గీకరణ అంశం మీద భిన్నాభిప్రాయం లేనే లేదు. అసెంబ్లీలో మీ అందరూ తెలుసు, అధికార పక్షం ఏదైనా అంశం చర్చ పెట్టింది అనుకో, ఏదో కారణాల్లో సాకులో చూపి ప్రతిపక్షాలు దానికి అడ్డం పడుతుంటాయి, ఒక విమర్శ పెడుతుంటాయి. అంటే ఏదో ఒక కారణం చూపెట్టి దానికి అడ్డం పడే ప్రయత్నమే చేస్తుంటాయి. కానీ 3 దశాబ్దాలుగా చూస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చకు వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకు వచ్చింది. ఇప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చకు వచ్చినప్పుడైనా, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకు వచ్చినప్పుడైనా ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ఎగ్జాంపుల్, 98లో ఎస్సీ వర్గీకరణ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టాడు. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది, మెజార్టీతో కాదు. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది, మెజార్టీతో కాదు. 2000 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీర్మానం పెట్టిండు. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది, మెజార్టీ కాదు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం పెట్టడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షం టీడీపీగా మారింది. ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది, తీసుకున్నాయి. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో చర్చ పెట్టిండు, అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. ఓకే, నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ పెట్టిండు, అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ మీద చర్చ పెట్టింది, చంద్రబాబు నాయుడు పెడితే అన్ని పార్టీలు తీర్మానం చేసినాయి. అంటే మనం ఎన్నుకున్న అంశం మీద ఏ పార్టీకి భిన్నాభిప్రాయం లేదు, ఏకాభిప్రాయం ఉన్నది అనడానికి సాక్ష్యం న్యాయం మన వైపు ఉన్నది. కాబట్టి అదే సమయంలో అన్యాయం జరిగింది వాస్తవమా కాదని తేల్చడానికి కమిషన్లు పడ్డాయి. నేను పుట్టక ముందు 1965లో లోకూర్ కమిషన్ పడ్డది, మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పేసింది, పరిష్కారం వర్గీకరణ అని చెప్పేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో 96లో ఎస్సీ వర్గీకరణ అవసరమా లేదని చెప్పేసి కమిషన్ పడ్డది, రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. 2007లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మళ్ళా ఉషా మేర కమిషన్ వేసింది, ఎస్సీ వర్గీకరణ న్యాయమనే చెప్పేసింది. ఇక ఈ తెలుగు నేల మీద ఉద్యమ ప్రభావం పక్క రాష్ట్రాలకు అంటుకుంటే పక్క రాష్ట్రాలు కూడా కమిషన్లు పడ్డాయి. కర్ణాటకలో ఎస్ఎన్ కృష్ణ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, ఇప్పుడు స్వర్గీయ, అక్కడ జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. కరుణానిధి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పెద్దలు, ఇప్పుడు స్వర్గీయ, అక్కడ కూడా వర్గీకరణ చర్చకు వస్తే ఆడ కమిషన్ పడ్డది, జస్టిస్ జనార్దనం కమిషన్, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లాహుజీ సాల్వే కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. గుర్నామ్ సింగ్ కమిషన్ పంజాబ్ లో పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్ లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. హర్యానాలో ఎస్సీ కమిషన్ పడ్డది, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. తెలంగాణలో ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఇప్పటికి అవసరమా లేదని తేల్చడానికి గౌరవ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ వేస్తే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని వద్దని మళ్ళా కమిషన్ వేస్తే, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేస్తే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే మనం ఎన్నుకున్న అంశం, నేను పుట్టక ముందు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు న్యాయమనే చెప్తున్నాను. కమిషన్ అంటే న్యాయమైన అంశం ఎన్నుకుంటే సమాజం మద్దతు ఉంటది అనడానికి సాక్ష్యం దండోరకే ఉన్నది సమాజం. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ తీర్మానాల సాక్ష్యం. ఈ దేశం మొత్తం మీద కమిషన్లన్నీ వర్గీకరణకు సపోర్టుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి దాదాపు 90% పార్టీలతో ఒప్పించి లేఖలు రాయించిన చరిత్ర ఉన్నది. ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థలు ఈ దేశ రాష్ట్రపతి, ఈ దేశ ప్రథమ పౌరుడు గౌరవ కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఉన్న కాలంలో
ఎస్సీ వర్గీకరణ జరగాలని నేను సిఫార్సు చేసిండు చంద్రబాబు నాయుడుకి, అప్పుడే వర్గీకరణ జరిగింది. ఇప్పుడు మీ అండదండలతో జరిగిన ఉద్యమం వల్ల వచ్చిన గుర్తింపు, ఆ గుర్తింపు రాష్ట్రపతి రూపంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు వస్తే ఆ పద్మశ్రీ అవార్డులోని వాళ్ళు రాసిండ్రు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన ఉద్యమం కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి. అంటే రాష్ట్రపతి ఆ వర్గీకరణ ఆమోదించడమే కాకుండా వర్గీకరణ ఉద్యమం జరిపినందుకే పద్మశ్రీ వచ్చిందని, ఇంకా కొన్ని సమాజం కోసం చేసిన ఉద్యమాలు కూడా అది న్యాయం అని చెప్పింది కాబట్టి ఈ కొంత గౌరవం దక్కడానికి అవకాశం వచ్చింది. దేశ ప్రధానమంత్రులు వర్గీకరణ మీద క్యాబినెట్ లో తీర్మానం చేయాల్సి వస్తుంది. దేశ ప్రధానమంత్రులు వర్గీకరణ జరగాల్సింది అని చెప్పి మాదిగలు పెట్టిన మీటింగులు వచ్చే పరిస్థితి గౌరవ నరేంద్ర మోడీ గారి రూపంగా వచ్చేసింది. యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసిండ్రు. ఎన్డీఏ గవర్నమెంట్ లో గౌరవ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి హోదాలో మాదిగల మీటింగ్ వచ్చి దానికి అండగా నిలబడే ప్రయత్నం చేసిండు. కేంద్రం ఇచ్చిన సపోర్ట్ తోటే గౌరవ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాస్ అవుతే గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, మనం ఎన్నుకున్న అంశం న్యాయం అయితే ఆ న్యాయం కోసం గట్టిగా నిలబడితే ఆలస్యమైన పరిష్కారం జరగక తప్పదు అనడానికి సాక్ష్యం ఇవన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనికోసం కష్టాలు పడ్డం, బాధలు పడ్డం, నిందలు పడ్డం, నిర్బంధాలకి గురైనం, జైలు పాలైనం, కొంతమంది బిడ్డలు కోల్పోయినాం, ఇవన్నీ జరిగినాయి. ఒక గొప్ప ఆశయం నెరవేర్చాలంటే అవి తప్పవు. కానీ ఆశయంలో న్యాయం ఉంటే ఖచ్చితంగా పరిష్కారం కూడా ఎప్పటికైనా దొరుకుతుంది అనడానికి సాక్ష్యం మాత్రం ఇక్కడ కనిపించేస్తుంది. ఇందులో నా తమ్ములు, నా చెల్లెలు, కళా నేతలైన నా తమ్ములు, నా చెల్లెలు చివరి ఘట్టంగా జరిగిన యుద్ధంలో మీరందరూ పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పటికైనా నేను చేస్తాను. పేరున మీ రుణం తీసుకునే సందర్భం వచ్చినప్పుడు పేరున మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ విషయం మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు మీ అన్నగా ఒక 2-3 విషయాలు గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అన్న ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశం అయిపోయింది కదా, ఎస్సీ వర్గీకరణ ప్రధాన అంశం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏ కార్యక్రమాలు తీసుకుంటాడు అనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఏ నిర్ణయాలు తీసుకుంటాడు అని. నేను 30 ఏళ్ళుగా చూస్తున్న విషయం ఒకటి చెప్తున్నా. నేను ఇప్పుడు మనం ఏ పార్టీలకు ఓట్లేస్తున్నామో, ఏ పార్టీలు ఇవాళ పరిపాలిస్తున్నాయో ఆ పార్టీ నేతల వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడంలో కొంత వెనుకబడిపోయినాం. ఆ పార్టీ నేతల వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉన్నదనే విషయం మీ దృష్టికి వస్తున్నాను నేను. ఆ పార్టీ నేతల వర్గ స్వభావం ధనిక వర్గ స్వభావం ఉన్నదా, భూస్వామ్య వర్గ స్వభావం ఉన్నదా, పేదవర్గ స్వభావం ఉన్నదా అనే విషయంలో మనం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను అధికార ప్రతిపక్ష పార్టీల గురించే మాట్లాడతలేను. ఇవాళ శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి పార్టీ వర్గ స్వభావాన్ని ఒకసారి ఆలోచించుకుంటే, సిద్ధాంతాలు ఏమైనా జెండాలు ఏమైనా ఎజెండాలు ఏమైనా వాళ్ళ వర్గ స్వభావం, వాళ్ళు వచ్చిన నేపథ్యం మాత్రం అత్యంత పేద వర్గాల అంశాలను ఎజెండా చేసుకోలేకపోతుండనే విషయం మీ దృష్టికి వస్తున్నాను నేను. అత్యంత పేద వర్గాల అంశాలు ఎజెండా చేసుకోలేకపోతుండని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అంటున్నా, అత్యంత పేద వర్గాల అంశాలే ఎజెండా చూసుకుంటే ఎంఆర్పిఎస్ సమాజం కోసం ఇన్ని ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ 30 ఏళ్లలో మాదిగల కోసం చేసిన ఉద్యమం వర్గీకరణ ఒకటే కదా. ఈ 30 ఏళ్లలో మాదిగల కోసం చేసిన ఉద్యమాలు ఒక వర్గీకరణ కోసమే కదా. మిగిలిన ఎన్నో ఉద్యమాలు చేశాం కదా. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ ప్రింట్ చేసిన పుస్తకంలో సమాజం కోసం చేసిన ఉద్యమాల అంశాలు కూడా ఉన్నాయి కదా. మీ అన్నగా చెప్తున్నా నేను, పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఎందుకు ప్రభుత్వాలు ఆలోచించలే? పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఎందుకు ప్రతిపక్షాలు ఆలోచించలే? డబ్బులు ఉన్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటే, డబ్బు లేని వాళ్ళకు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటే, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పేదవాళ్లకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందకపోతే పేదవాడి బతుకులంతా ఆగమవుతున్న సమయంలో మరి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉండాలని చెప్పి ఎందుకు అధికార పక్షం ఆలోచించలే? ఎందుకు ప్రతిపక్షాలు ఆలోచించలే? ఎందుకు ఇతర పక్షాలు ఆలోచించలే? అవును, వాళ్ళ వర్గ స్వభావం ధనిక వర్గ స్వభావంలో ఉన్న వాళ్ళే నాయకులు కాబట్టి పార్టీలు ఏమైనా ఎజెండాలు ఏమైనా జెండాలు ఏమైనా ధనిక వర్గాల నుంచి ఆర్థికంగా అంతో ఇంతో ఉన్న కుటుంబాలు వచ్చింది కాబట్టి పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించలేదు.
కానీ పేద కుటుంబం వచ్చినాం కాబట్టి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబం వచ్చినాం కాబట్టి, పూరి గుడిసొండి వచ్చినాం కాబట్టి, కూలినాలు చేసుకునే కుటుంబం వచ్చినాం కాబట్టి, స్వయాన కూలినాలు చేసుకున్న వాళ్ళం కాబట్టి పేదవాడి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించాల్సి వచ్చింది. గుండె జబ్బుల ఉద్యోగం నడపాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని సాధించాల్సి వచ్చింది. ఇవాళ ప్రతి పేదవాడి వల్ల కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుకునే కాడికి వచ్చేసింది. ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయలేదు? ప్రతిపక్షాలు ఎందుకు అసెంబ్లీలో చట్టసభలో మాట్లాడలేదు? ఇతర పక్షాలు ఎందుకు ఆ విషయాన్ని ఎజెండా చేసుకోలేకుండా పోయినాయి? అంటే పేదవాడి ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించాలి? ఆరోగ్య భద్రత గురించి ఆలోచించలే. ఎందుకు ఆలోచించలే? వాళ్ళ మీద వర్గ దృక్పథం పనిచేస్తుంది అనడానికి సాక్ష్యం అది. వాళ్ళ పార్టీలు ఏమైనా కానీ, ఎజెండాలు ఏమైనా కానీ, జెండాలు ఏమైనా కానీ వర్గ స్వభావాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ అన్నగా చెప్తున్నా నేను, అసలు పేదలకు సంబంధించిన అంశాలు మీ అన్నగా చెప్తున్నా. పెన్షన్లు అంటే ఎవరి? పెన్షన్లు అంటే ఎవరి? పేదలై. అది ఏ పెన్షన్లు అన్నా కానీ, ఇప్పుడు వికలాంగులు పెన్షన్ తీసుకుంటుండ్రు, వికలాంగులు పెన్షన్ తీసుకుంటుండ్రు. వికలాంగులు కోటీశ్వరులు తీసుకుంటారా? వికలాంగులు ధనికులు తీసుకుంటారా? తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? వికలాంగులైనా పేదలే తీసుకుంటారు కదా. ఏం మరి వికలాంగుల పేదల బతుకుల గురించి, వాళ్ళ పెన్షన్ గురించి ఎందుకు ఆలోచించలే పార్టీలు? ఎంఆర్పిఎస్ ఆ అంశాన్ని టేకప్ చేసేంత వరకు అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చ జరిగిందా? ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆలోచించినాయా? ప్రతిపక్షాలు ఎప్పుడైనా మాట్లాడినాయా? ఇతర పక్షాలు ఎప్పుడైనా మాట్లాడినాయా? వికలాంగుల అంశాలకు సంబంధించిన ఎజెండా ఎవరు చేయాల్సి వచ్చింది? పెన్షన్ అంటే ఎవరిది? పేదలది. ఆ పేదల అంశమైన వికలాంగుల అంశం ఎజెండా ఎంఆర్పీ చేసింది కాబట్టిగానే ఇవాళ దేశంలో ఎక్కలేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రంలో పొందే కాడికి వచ్చేసింది. దాని గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఎక్కడ వాళ్ళు వైఫల్యం చెందుతుండో దాన్ని మరొకసారి చెప్తాను. మీ అన్నగా ఒక విషయం చెప్తున్నా. వృద్ధులు పెన్షన్ తీసుకుంటారు, వితంతులు పెన్షన్ తీసుకుంటారు, ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటారు, ఇతరత్ర వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు దాదాపు అందరు కలిసి ఒక 40 లక్షల పైగా ఉన్నారు. 40 లక్షల పెన్షన్దారులు అంటే ఎవరు? అన్ని కులాల్లో ఉన్నారు. పేదలే తీసుకుంటారు కదా. అన్ని కులాల పేదల పెన్షన్ ఎందుకు పెరగలే? ఎంఆర్పిఎస్ పట్టించుకునేంత వరకు 2004లో 200 పెన్షన్, 2014లో 200 పెన్షన్, 2004లో రాజశేఖర్ గారు ఇచ్చింది 200 పెన్షన్, 2014లో కిరణ్ కుమార్ గారు దిగిపోయి నెల వరకు ఇచ్చింది 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలే పెన్షన్. ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం పాలకులకు లేదు, గట్టిగా అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు. ఎందుకు అడగలే? పెన్షన్ వీళ్ళే అనుకోవట్లేదు కదా, మా గాయ అనుకుంటున్నారు కదా, పేదలే కదా. మరి అట్లాంటి వృద్ధుల వితంతుల అంశం కూడా ఎజెండా చేస్తే ఇవాళ 2000 పెన్షన్ ఇక్కడ వస్తుంది, 4000 పెన్షన్ అక్కడ వస్తుంది, 4000 పెన్షన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నది. రేపు ఉద్యమం జరగబోతుంది. పేదవాడు తినే దిండి గింజల గురించి ఎందుకు ఆలోచించలే? ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఉంటే, ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 కిలోలు చేసిండు. 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 4 కిలోలు ఇస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 ముఖ్యమంత్రులు మారిండ్రు. రాజశేఖర్ గారు, రోసయ్య, కిరణ్ కుమార్ గారు. వాళ్ళు కూడా 4 కిలోలు ఇచ్చేశారు. ఒక పేదవాడికి తినే తిండి గింజలు 1 కిలో ఎందుకు తగ్గినాయి? పేదవాడు తినే తిండి గింజలు ఎందుకు 1 కిలో తగ్గాల్సి వచ్చింది? అడిగే దిక్కు లేకుండా పోయింది. అట్లాంటి సమయంలోనే పేదవాడి తిండి గింజల గురించి ఆలోచించి తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలి కేకలనే ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఇవాళ 4 కిలోలు పోయి 6 కిలోలు కడుపు వచ్చేసింది. ఈ 4 ఎందుకు చెప్పిందంటే అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడే అంశాలు ఇవి. ఈ 4 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడే అంశాలు ఇవి. మీ అన్నగా చెప్తున్నా, ఏ కుల సంఘానికి లేనంత అభిమానం సమాజంలో అన్ని వర్గాలు ఎందుకు వచ్చింది? ఈ తెలుగు నేల మీద కుల సంఘాలు లేవా? ఈ తెలుగు నేల మీద 100 కులాలు ఉన్నాయి కదా. 100 కులాలున్న కులాల సంఘాలకు రాని గుర్తింపు ఎంఆర్పిఎస్కి ఎందుకు వచ్చింది? ఒక మాదిగల కోసం చేస్తే సమాజంలో ఎందుకు వస్తుంది అంతా? ఒక్క మాదిగల కోసమే చేసిననుకో సమాజంలో ఇంత గౌరవం ఎందుకు దక్కుతుంది ఎంఆర్పిఎస్ కు? ఈ దేశంలో ఎంఆర్పిఎస్ కు ఎందుకు గౌరవం దక్కుతుంది? ఇప్పుడు నిన్నగాక మొన్న అమిత్ షా గారు ఒక లేఖ రాసిండు. ఆ లేఖ నీతో చదివి వినిపిస్తా. అందులో ఏమున్నదో మీరు చదవండి. ఎంఆర్పిఎస్ అట్లనే స్పీకర్, లోక్సభ స్పీకర్ ఒక లేఖ రాసిండు. ఈ మధ్య కాలం 2 రోజుల క్రితం ఒక లేఖ వచ్చింది. అది నువ్వు చదవాలి ఇప్పుడు. అంటే అత్యంత పేద వర్గాల దయానీయ జీవితాలు గడుపుతున్న అంశాలన్నీ ఎంఆర్పిఎస్ ఎజెండాగా మారినాయి కాబట్టి వాళ్ళ సమాజంలో కొంత ఎంఆర్పిఎస్ కు గుర్తింపు, గౌరవం వచ్చేసింది. మరి ఎంఆర్పిఎస్ ఎందుకు ఎన్నుకున్నది ఎజెండా? కుల సంఘం కదా.
అంటే పేద కుటుంబాలందరికీ ఉపయోగపడే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కులం ఏదైనా పేదరికం అంటే అన్ని కులాల్లో పేదరికం ఉన్నట్టు కదా, ఆ పేదలందరికీ మేలు జరగాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నంటే మనం నమ్ముకున్న ఓట్లేసిన పార్టీల వర్గ స్వభావం, ధనిక వర్గ స్వభావం, భూస్వామ్య వర్గ స్వభావం. ఇక్కడ మాట్లాడుతున్న మీ బిడ్డది పేద వర్గాల స్వభావం. ఆ ఒక్క విషయం మీరు మర్చిపోవాలి. నా మీద పేదరికం ప్రభావితం చేస్తుంది, నా మీద పేదల బాధలు ప్రభావితం చేస్తాయి, పేదల అంశాలు ప్రభావితం చేస్తాయి. మనకు ఉన్న బాధ వాళ్ళకు బాధ కాదు కదా, మన బాధ వాళ్ళది కాదు కదా. తిండి లేనివాడి బాధ 3 పూటలు తిండే తిండి వాడికి కాదు కదా. ఓకే, తిండి లేనివాడి బాధ, ఆకలితో బాధపడుతున్న వాడి బాధ, కడుపు నిండా తిండినోడికి బాధ కాదు కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్తున్నా నేను. ఇప్పుడు ఆలోచించండి, నెక్స్ట్ ఎజెండాలో సామాజిక అంశాలు వస్తాయి, ఆర్థిక అసమానత తొలగించే అంశాలు వస్తాయి. నెక్స్ట్ ఎజెండాలో సామాజిక అంశాలు వస్తాయి, ఆర్థిక అసమానత తొలగించే అంశాలు వస్తాయి. దాని గురించి ఇంకా చర్చిస్తా, కొన్ని అంశాల మీద చర్చిస్తున్నా, దాన్ని చర్చిస్తా, కొన్ని అంశాల మీద చర్చిస్తున్నా. అవును, తెలుగు నేల చూస్తున్నది, రాష్ట్రం చూస్తున్నది, దేశం చూస్తున్నది. అవును, ఇది తెలుగు నేలకు ఉపయోగపడే అంశాలుగా మార్చాలి, దక్షిణానికి ఉపయోగపడే అంశాలుగా మార్చాలి, దేశానికి ఉపయోగపడే అంశాలుగా మార్చాలి. ఆ ఎజెండా తీసుకొని ముందుకెళ్తాం. ఇప్పుడు మన కళ్ళ ముందు వర్గ స్వభావం నేను చెప్తా, మన కళ్ళ ముందు వర్గ స్వభావం చెప్తా నేను, రాజకీయ పార్టీల వర్గ స్వభావం చెప్తా నేను. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, సిపిఐ లేదా ఇతరత్ర రాజకీయ బీఆర్ఎస్ ఇతర పార్టీలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గ స్వభావం అంటే ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. నేను ఏ వర్గం వైపు ఉండాలనే కాదు, నేను ఈ మధ్య కాలంలో ప్రకటన చేసుకుంటూ వచ్చాను. రేపు నేను ఎన్నుకునే ఒక 10 ఎజెండాలో ఖచ్చితంగా నా బీసీల అంశం, బీసీల చట్టసభల అంశం ఒక ఎజెండా ఉంటుంది అని చెప్పి నేను ఎన్నుకునే అంశం నేను సొంతంగా ఎన్నుకోను, ప్రజల నుంచి వచ్చింది, సమాజం నుంచి వచ్చింది, ఆవేదన నుంచి వచ్చింది, నేను ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా శక్తి మేరకు దాన్ని మాట్లాడతా, శక్తి మేరకు కొట్లాడతా, నా బలహీన వర్గాలకు అండగా ఉంటా. ఎందుకు అంశం ఎజెండా చేయాల్సి వస్తుందంటే ఒక విషయం చెప్తున్నాను నేను. ఎస్సీ ఎస్టీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మినిమం 50% ఏ రాష్ట్రంలోనే ఉండడానికి అవకాశం ఉన్నది. మరి 50% ప్రాతినిధ్యం నా బీసీ సమాజానికి దక్కుతున్నదా అంటే ఎక్కడ దక్కట్లేదు అనేది 70 ఏళ్ళుగా తేలుతున్న అంశం. దక్కలేదు అనడానికి 70 ఏళ్ళుగా తేలుతున్న అంశం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఉమ్మడి నల్గొండ చరిత్ర చెప్తాను. నేను ఉమ్మడి నల్గొండలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక దేశవ్యాప్తంగా మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. 52లో జరిగినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి, ఎస్సీలే 12 సీట్లు ఉన్నాయి, మొత్తం అసెంబ్లీ సీట్లు. 12 సీట్లలో అప్పటికే 3 సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, 2 ఎస్సీలై 1 ఎస్సీ, 2 ఎస్సీలై 1 ఎస్సీ ఉన్నాయి. 3 పోతే ఎన్ని? 9. 9 జెండాల్లో ఒకరే బీసీ, 8 ఓసీ, ఒకరే బీసీ, 8 ఓసీ. ఇది ఎప్పుడు? 52లో. అప్పుడు ఎవరో ఒక్క బీసీ, ధర్మభిక్షం గౌడ్. నేను 2012-13లో వర్గీకరణ కోసం నేను సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి రాజకీయంగా ఎవరు ఎట్లున్నారో అనే విషయం మళ్ళీ తెలుసుకునే సమయానికి అప్పుడు 12 నియోజకవర్గాలు మళ్ళా ఉమ్మడి నల్గొండలో 52లో 12, 2012లో 12, 2025లో 12. 2012లో ఏం జరిగింది? అప్పుడు ఎస్సీ ఎస్టీలకు 3 నియోజకవర్గాలు, 3 పోతే 12లో ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఆ 9లో మళ్ళీ ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది అంటే ఒక్కరే బీసీ, 8 వాళ్ళ ఓసీ. 52లో ఒకరే బీసీ, 2012లో ఒకరే బీసీ. నేను తిరిగే సమయానికి ఓకే, నేను అప్పుడు కనీసం నవ్వించుతూ వాళ్ళలో ఆలోచన రేకెత్తించడం కోసం ఒక మాట మాట్లాడిన. నా బీసీ సమాజాన్ని మేల్కొల్పడానికి, బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీలు అండగా నిలబడాలని చెప్పడానికి నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. నేను నా బీసీ సమాజమా,
అప్రమత్తంగా అండి ఈ జిల్లాలో. ఓ ఎస్సీ ఎస్టీలారా మన బీసీలకు అండగా ఉండడం ఆలోచించండి అని చెప్పి ఒక మాట చెప్పాను. బీసీ సమాజం అప్రమత్తం కాకపోతే నష్టం ఎప్పుడు జరుగుతుంది అని సాక్ష్యం చెప్పి ఇగో 1952లో ధర్మపుక్షం గౌడు ఉన్నాడు. ఇప్పుడు 2012లో ఆలేరులో బూడిద పుక్షం గౌడు ఉన్నాడు. అరే నాయన ధర్మం పోయింది, మిగిలింది బూడిదే, ఆ బూడిదనే కాపాడుకుందాం నాన్న అని చెప్పా. దొంగడు వచ్చి బూడిదని మాయం చేసిపోయింది అప్పుడు. ఓకే, ధర్మం పోయింది, మిగిలింది బూడిదేనా నాయన, ఆ బూడిదనే కాపాడుకుందాం ప్రచారం చేశాను. నేను నవ్విస్తూ సమాజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను నిన్నగాక మొన్న తిరిగి వస్తున్నా. మళ్ళీ 12 ఎస్సీ నియోజకవర్గం, 12 జనరల్ మొత్తం ఆ జిల్లాలో. ఆ 12లో మళ్ళీ మొదట్లో 3 ఉన్నట్టుగానే ఇప్పుడు మళ్ళీ 3 ఎస్సీలకు ఉన్నాయి. నకిరకల్లు లేదా తుంగతుర్తి లేకపోతే దేవరకొండ, మళ్ళీ 3 ఎస్సీలకు ఉన్నాయి. మిగిలిన మళ్ళా 9 జనరల్. 9లో మళ్ళీ ఒకటే మన బీసీ ఇప్పుడు అయిలే, మళ్ళీ అదే పీర్లు అయిలే, మళ్ళీ 8 ఓసీలే ఉన్నారు. అంటే ఏం మారింది? ఏం మారలేదు. అందువల్ల రాబోయే రోజుల్లో నా బీసీ సమాజానికి అండగా ఎంఆర్పీఎస్ బలమైన నిర్ణయం తీసుకుంటుంది. చట్టసభలో నా బీసీ సమాజానికి రిజర్వేషన్ దక్కాలని చెప్పి ఆ అంశంతో పాటు నా బీసీ సమాజం సంబంధించిన ఆకాంక్షలన్నిటికీ అండగా ఎంఆర్పీఎస్ నిలబడుతుంది. తమ్ముడు పృథ్వీని ముందుకు నడిపిస్తూ అందరూ నేను కూడా పాల్గొంటూ సమాజాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే ఎన్నుకునే 10 అంశాల్లో మన అట్టడుగు వర్గాలకు అంశాలు ఎట్లుంటాయి అనే విషయం మాత్రం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇప్పుడు వర్గ దృక్పథం నుంచి మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. నేను ఇది ఒకటి మీకు అర్థమవుతా అనుకుంటున్నాను. ఇప్పుడు శాసనసభలో పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు శాసనసభలో పార్టీలు ఉన్నాయి. ఒక విషయం గుర్తు చేస్తున్నా, వర్గ దృక్పథం గురించి మీరు ఆలోచించుకోవాలి. వర్గ స్వభావం ఎట్లుంటుందో అని చెప్తున్నా నేను. ఆడ పేరుకి ఎన్ని పార్టీలు ఉన్నాయి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం, ఇంకేమున్నాయి? సిపిఎం లేదు, తెలంగాణలో సిపిఎం లేదు. ఇన్ని పార్టీలు అవుతున్నాయి కదా. కానీ వర్గ స్వభావం ఎట్లా పనిచేస్తుందో ఒక సాక్ష్యం చెప్తున్నా నేను. అత్యంత పేదవాడి సమస్యలు పట్టించుకుంటారా అంటే పట్టించుకోరు. అత్యంత పేదవాడి సమస్యలు పట్టించుకుంటారా అంటే పట్టించుకోరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నాని, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, నేను వేరే ఎజెండా చదవను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే నేను చదువుతున్నా, మీరు చూడండి. ఇప్పుడు వర్గ స్వభావం గురించి నేను మాట్లాడుతున్నా, వర్గ స్వభావం గురించి మాట్లాడుతున్నా. ఆలోచించండి. ఇప్పుడు ఈ పార్టీలు ఏ వర్గానికి ప్రాతినిధ్యం అవుతున్నాయో మీకు అర్థం కావడానికి మాట్లాడుతున్నా నేను. శాసనసభలో ఉన్న పార్టీలు ఏ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాయి అనే విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్ ఉన్నది. ఏది రైతు డిక్లరేషన్ చేసింది ఎవరు? కాంగ్రెస్. వరంగల్ రైతు డిక్లరేషన్ చేశారు. రైతు డిక్లరేషన్ లో ఒక అంశం చెప్తున్నా నేను. ఇగో, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తామని మాట్లాడింది. అంతే కదా. దాని ఇంకొక అంశం తీసుకెళ్లి భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని మాట్లాడింది. అంతే కదా. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఏ అంశం పరిష్కారం వైపు వెళ్తుంది, ఏ అంశం పరిష్కారం కాకుండా మౌనంగా ఉన్నదంటే, ఇగో భూమి గల రైతులకు రుణమాఫీ గురించి అసెంబ్లీలో మాట్లాడతారు. మేము 100% చేసినామంటే లేదు 90% చేసినామని ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి. కాంగ్రెస్ ఏమో రైతు రుణమాఫీ మీద మాట్లాడితే మేము చేసినామని మాట్లాడతాం. లేదు ఇంకా మీరు పూర్తి చేయలేదని వీళ్ళు మాట్లాడతారు. అయింది కదా. ఇంకోటి ఏంది, రుణమాఫీ తర్వాత రైతు భరోసా, అంతేనా? ఇప్పుడు ఇదేంటిది, రైతు భరోసానే కదా. మరి రైతు భరోసా అనే పేరుతో ముగ్గురికి ఇచ్చిన హామీలు కదా. మరి రైతు భరోసాకి ఇప్పటికి కూడా 1,000 కోట్లు వేస్తున్నారు కదా. ఒకవైపు బడ్జెట్ లేదంటూనే ఎక్కడున్నా తెచ్చి ఇస్తున్నామని చెప్పి రైతులకు భరోసా పథకం కిందట డబ్బులు వేస్తున్నారు కదా. రైతులు అంటే ఎవరు? భూములు ఉన్నోళ్ళు. కౌలు రైతులు అంటే ఎవరు? భూమి లేకుండా భూములు ఉన్న దగ్గర కౌలు చేసేటోళ్ళు. అసలు భూమి లేని వాళ్ళు ఎవరు? కూలీలు. నేనంటున్నా, అధికార ప్రతిపక్ష పార్టీలు రైతు రుణమాఫీ మీద
రైతు భరోసా మీద మాట్లాడుతున్నాయే గాని పరిష్కారం చూపెడుతున్నాయి గాని కౌలు రైతుల గురించి కూలి వాళ్ళ గురించి ఎప్పుడన్నా మీరు అవసరంలో మాట్లాడినట్టుగా చూస్తున్నారా? లేదు. అంటే రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలు వేరైనా వాళ్ళు వచ్చిన వర్గ స్వభావం మాత్రం వాళ్ళ మీద పనిచేస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనా కోరుతున్నాను నేను. ఇప్పుడు అసెంబ్లీ ఎప్పుడో నిన్నమా, ఇప్పుడు రోజు రైతు భరోసా గురించి అసెంబ్లీలో వింటున్నాం. ఒకవైపు మేము వేస్తున్నామని వాళ్ళు అంటుంటే మీరు పూర్తి చేయలేదని వీళ్ళు అంటుంటారు. మేము మొత్తం వేసామని వాళ్ళంటే మీరు వేయలేదు అని సవాలిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరికి? భూములు ఉన్న వాళ్ళ కోసం. మరి కౌలు రైతులకు ఇస్తామన్నమాట ఎందుకు వీళ్ళు మాట్లాడరు? అధికార పక్షం ఎందుకు మాట్లాడతలేదు? ప్రతిపక్షం ఎందుకు మాట్లాడతలేరు? ఇతర పక్షాలు ఎందుకు మాట్లాడతలేవు? భూమి లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? భూమి లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? మీ అన్నగా చెప్తున్నా, ఈ మూడింటిలో ఒకదానికి పరిష్కారం దొరుకుతుంది, రెండింటికి పరిష్కారం లేదు. ఓకే, రైతులకు పరిష్కారం దొరుకుతుంది, కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు పరిష్కారం దొరకట్లేదు కదా. ఇప్పుడు వర్గ స్వభావం ఇస్తే మనం ఎవరివి? పేదవాళ్ళమే కదా. ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా మీ మేనిఫెస్టో అమలు జరగాల్సిందే. పేదవాడు ఏ కూలీలు అవుతున్నారో ఆ కూలీలకు కూడా మీ హామీ అమలు జరగాల్సిందని కొట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు విస్మరించడానికి కారణం ఏంది? మనం పట్టించుకోవాలని ఆలోచన రావడానికి కారణం ఏంది? వాళ్ళు విస్మరించడానికి వర్గ స్వభావం కారణము, మనం పట్టించుకోవాలని ఆలోచన రావడానికి వర్గ స్వభావం కారణం. ఈ విషయాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక పోతే ఎస్సీ ఎస్టీ బీసీల అంశం మీద నేను మీరు ఒక విషయం తీసుకొస్తున్నాను. ఎవరి అంశాలు ఎవరికి ఎజెండా అవుతాయి? ఏ పార్టీ వర్గ స్వభావం అయినా ఉన్నత వర్గాల స్వభావం కనిపిస్తున్నది. ఏ పార్టీ వర్గ స్వభావం అయినా ఉన్నత వర్గాల స్వభావమే కనిపిస్తున్నది. ఇగో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక మాట చెప్తున్నది. ప్రైవేట్ రంగంలో కూడా, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ సహకారం పొందే ప్రైవేట్ ఉపాధి సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇలా ఉన్నది. 18 నెలలు గడిచిపోయింది కదా. మరి ఎప్పుడన్నా మాట్లాడినాయా పార్టీలు? మీరు ప్రైవేట్ రంగులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పుడన్నా లేవనెత్తినాయా? ప్రభుత్వానికి దానికి సోయి ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? పార్టీలు నడిపే వాళ్ళ వర్గ స్వభావము, అధికారం ఉన్న వాళ్ళ, ప్రతిపక్షం ఉన్న వాళ్ళ వర్గ స్వభావం నీ వర్గాల అంశాలు ఎజెండా చేసుకొని మాట్లాడడానికి లేరు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. అంటే మనం భవిష్యత్తు రోజుల్లో తీసుకోవాల్సింది ఏంటిది? ప్రైవేట్ రంగంలో కూడా మీరు ఇచ్చిన హామీని విద్యలోను ఉపాధి రంగంలోనూ అమలు చేయాల్సిన అవసరం అని చెప్పి ఎజెండా చేయాల్సిన అవసరం మన మీద నెట్టబడ్డది కదా. ఇంకొక విషయం చెప్తున్నాను నేను. కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి అని చెప్పి ఎన్నికల వాగ్దానం ఇక్కడ ఉన్నది. ఓకే, 3 ఎకరాల భూ పంపిణీ పక్కకు పెట్టి కేసీఆర్ అసైన్మెంట్ భూములనే 70-80 ఎకరాలు ప్రభుత్వం గుంజుకున్న విషయం కూడా చర్చకు వచ్చేసింది. అంటే భూమి పంచమన్న మనిషి ఉన్న భూమి లాక్కున్న చరిత్ర కనిపించింది కదా. మరి ఉన్న భూమి లాగుతుంటే ప్రతిపక్షాలు ఎప్పుడన్నా గట్టిగా మాట్లాడిన అసెంబ్లీలో ఎప్పుడన్నా మీరు చూశారా? పోనీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక హామీ ఇచ్చింది. ఏ హామీ ఇచ్చింది? ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీ అసైన్ భూములను తిరిగి వాళ్ళకే ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చేసింది. మీ అన్నగా చెప్తున్నా, 70,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ దగ్గర భూమి గుంజుకున్నాడు కేసీఆర్. ఇప్పిస్తామన్నది రేవంత్ రెడ్డి గారు, గుంజుకున్నది వాస్తవమే, ప్రతిపక్షం మాట్లాడలేదు. కానీ ఓట్ల కోసం కాంగ్రెస్ మాత్రం మేనిఫెస్టో పెట్టింది. మేనిఫెస్టో పెట్టిన అంశం 18 నెలలు గడిచింది. 70,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల గురించి గుంజుకున్నది కదా ఆ గవర్నమెంట్. దాన్ని ఇప్పిస్తామని నువ్వు హామీ ఇచ్చావు కదా ఎన్నికలకు ముందు. గుంజుకున్నప్పుడు మాత్రం, గుంజుకుంటున్న సమయంలో మాత్రం గట్టిగా వీళ్ళు మాట్లాడలే. కానీ ఓట్ల కోసం మాత్రం ఇప్పిస్తామని మాట్లాడారు. ఇప్పిస్తామన్న వాళ్ళు 18 నెలలు గడిచింది. 18 నెలలు గడిచినా 18 ఎకరాల భూమి ఇప్పియలేకుండా పోయారు. ఎవడి అంశం ఎవరికి ఎజెండాగా మారుతుంది? భూమి ఎవరికి అవసరం? మనకు అవసరం. వాళ్ళకు ఓట్ల అవసరం, మనకు భూమి అవసరం. వాళ్ళకు ఓట్ల అవసరం కాబట్టి ఎన్నికలు మేనిఫెస్టో పెట్టారు. వాళ్ళ సమస్య కాదు కాబట్టి దీన్ని పట్టించుకోలేదు. కానీ అంశం మన అంశం కదా, పట్టించుకోవాల్సిన అంశం మన అంశం కదా. మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా నేను. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా చూడండి. అరే 18 నెలలు నా వికలాంగుల సమాజానికి, వృద్ధుల వితంతులకు 18 నెలల పాటు పెన్షన్ పెరగలే. 2003 ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది ఇంట్లో. 2003 ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది ఇంట్లో.
ఏది వికలాంగులకు 6,000, వృద్ధుల వితంతులకు 4,000, ఒంటరి మహిళలకు 4,000 ఇస్తామని ఇంట్లో ఉంటారు. నవంబర్లో ఓట్లేయండి, డిసెంబర్లో ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. 100 సభలు మాట్లాడిండు. నవంబర్లో ఓట్లేస్తే డిసెంబర్లో మీకు అమలు చేస్తామని చెప్పి. ఇప్పటికి 18 ఏళ్ళు గడిచిపోయింది, దాన్ని అమలు చేయలే. నేను ఇక్కడ మేనిఫెస్టో పెట్టిన దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అక్కడ మేనిఫెస్టో పెట్టించా. నేను ఇక్కడ 6,000 అంటే ఇక్కడ 6,000 పెట్టించా, ఇక్కడ 4,000 అంటే 4,000 పెట్టించా. పెట్టించినప్పుడు నాకు హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో. ఆయన అధికారంకి వచ్చింది జూన్లో. ఆయన అధికారంకి వచ్చిన కాలం నుంచి ఏప్రిల్ నుంచి వర్తింపజేసి పెన్షన్ పెంచిండు. అక్కడ మేము ఒత్తిడి పెడితే ఇక్కడ 18 నెలలు గడిచిన ఆ పెన్షన్ పెరగలేకుండా పోయింది. నేను అంటున్నా, ప్రతి నిత్యం రైతుల భరోసా ఎందుకు పూర్తి చేయలేకపోయిండ్రు, రైతు రుణమాఫీ ఎందుకు పూర్తి చేయలేకపోయిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు, లేదు మేము 100% చేసామంటే మీరు చేయలేదని మాట్లాడే ప్రతిపక్ష పార్టీలు 1% కూడా పెన్షన్ల గురించి ఎందుకు ఆలోచించలేకుండా పోతున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడితే భూములు ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ భూములు ఉన్నోళ్ళే కాబట్టి. పెన్షన్ల గురించి మాట్లాడితే ఎవరికి పెన్షన్? మీ అన్నగా చెప్తున్నా, రైతుల గురించి మాట్లాడమంటే అర్థం ఏంటిది? రైతు రుణమాఫీ గురించి అర్థం ఏంటిది? రైతు భరోసా అంటే అర్థం ఏంటి? 180% మంది ఏ వర్గాల వాళ్ళు? ఉన్నత వర్గాల వాళ్ళు. రైతులంటే ఏ వర్గాల వాళ్ళు? ఉన్నత వర్గాల వాళ్ళు. పెన్షన్లు అంటే ఏ వర్గాల వాళ్ళు? పేద వర్గాల వాళ్ళు. పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ అంశం వీళ్ళకి ఎజెండా మారదు, భూములు ఉన్న వాళ్ళ అంశం మాత్రం వాళ్ళకి ఎజెండాగా మారుతుంది. ఇట్లాంటి అంశాలు మన దృష్టికి మనం ఎన్నుకోకపోతే మన తరఫున ఎవరు ఎన్నుకుంటారు అనేసి మీరు ఆలోచించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి. మనం ఎన్నుకోకపోతే ఎవరు ఎన్నుకునే పరిస్థితి వస్తారో ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొచ్చే అంశంగా మారుతుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే, ఏ పేద కుటుంబం నుంచి మనం ఎదిగామో, ఏ కింది సామాజిక వర్గం నుంచి ఎదిగామో, సామాజిక ఆర్థిక అసమానత తొలగే దిశగా, రాజకీయంగా అందరికీ న్యాయం జరిగే దిశగా భవిష్యత్తు ఉద్యమాలు సిద్ధం చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, వర్గ స్వభావాన్ని బట్టే వాళ్ళు అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. వర్గ స్వభావం బట్టే మనం కొట్లాటకు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఉన్నత వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మనం పేద వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా మనం ముందుకు రావాల్సిన అవసరం మాత్రం ఉన్నదనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. అదే సమయంలో మీ అన్నగా ఇంకొకసారి మీరు దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇవాళ కోనేరు రంగారావు కమిషన్ ఒకటి ఉన్నది. కోనేరు రంగారావు కమిషన్ ఉన్నదా లేదా? కోనేరు రంగారావు కమిషన్ ఏం సిఫార్సు చేసింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి మిగులు భూమి ఉన్నదని చెప్పేసింది. కోనేరు రంగారావు కమిషన్ భూమి ఏం చెప్పేసింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నదని చెప్పేసింది. ఎప్పుడో మీ అందరికి తెలుసు, గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లతో జరిగిన చర్చల కొనసాగింపు జరిగినప్పుడు, రెండో చర్చ విఫలమైనా కూడా అప్పటి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిషన్ వేసి అసలు భూమి ఉన్నదా లేదా తేల్చానని చెప్తే 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని చెప్పేసింది కదా. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు పంచాల్సిన కాడ పంచలేదు. కానీ అప్పటికే దళిత వర్గాలు ఉండబడే భూమి లాక్కున్నారు. కానీ ఇలా కమిషన్ ఏమున్నది? ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఏమున్నది? ఇగో కోనేరు రంగారావు కమిషన్ ల్యాండ్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తామని ఉన్నది. అంటే కోనేరు రంగారావు కమిషన్ పూర్తి అమలు చేస్తామంటే అర్థం ఏంటిది? అంటే మిగులు భూమిని పంచుతామనే కదా. కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామంటే అర్థం ఏంటిది? కోనేరు రంగారావు కమిషన్ ఏం సిఫార్సు చేసింది? 1,00,000 ఎకరాల ప్రభుత్వం మిగులు భూమి ఉన్నదని చెప్పేసింది. మిగులు భూమిని పంచడం కోసం పంచాలని చెప్పేసింది. మరి కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ఒప్పుకున్నారు కదా. 18 ఏళ్ళు కలిసిన కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులు ఎందుకు అమల్లోకి నోచుకోవట్లేదు? ఏం ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అడుగుతలేవు? అధికార పక్షం మర్చిపోతున్నది, ప్రతిపక్షాలు ఎందుకు అడుగుతలేవు? పేదల గురించి మాట్లాడే పార్టీలు కూడా ఎందుకు దాని గురించి మాట్లాడతలేవు? కూలీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అదే సమయంలో కౌలు రైతుల గురించి ఎందుకు మాట్లాడతలేదు? భూమి లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఉండబడే రాజకీయ పార్టీలు పేర్లు ఏమైనా, జెండలు ఏమైనా, ఎజెండలు ఏమైనా, వాళ్ళ వర్గ స్వభావం ఉన్నత వర్గాల స్వభావం కనిపిస్తున్నది. ఇట్లాంటి సమయంలోనే మన వర్గాల సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయి. పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అంశాలన్నిటికీ పరిష్కారం చూపెట్టే వేదికగా భవిష్యత్తులో మనందరూ వచ్చి ముందుకు వెళ్దామనేసి కూడా మర్చిపోతూ, ఇది ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇది రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఉంటాయి. లోక్సభ రాజ్యసభ కలిస్తేనే పార్లమెంట్ అంటారు, లోక్సభ రాజ్యసభ కలిస్తేనే పార్లమెంట్ అంటారు. మరి పార్లమెంట్ అనే లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ 17 పార్లమెంట్ సీట్లలో 5 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. ఆ 5లో వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, మహబూబాద్, ఆదిలాబాద్ ఎస్సీ,
ఇప్పుడు ముందు చెప్పిన 3 ఎస్సీ అంటే 17లో 5 ఉన్నారు కదా లోక్సభలో. మరి లోక్సభలో రిజర్వేషన్ కానీ రాజ్యసభలో ఎందుకు లేవు? రాజ్యసభలో ఎస్సీ ఎస్టీల నుంచి లేరు కదా. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు ఎవరు ఎట్లా పోతారు? హక్కుగా పోరు కదా. వాళ్ళ దయాదక్షిణ వల్ల ఒక్కరినో ఇద్దరు పంపుతారేమో కానీ హక్కుగానైతే పోరు కదా. ఇప్పుడు ఇక్కడ 17లో 5 హక్కుగా పోయారు కదా రాజ్యాంగబద్ధంగా. మరి రాజ్యసభలో లేకపోవడం కారణం ఏంది? రాజకీయ పార్టీల అధినేతలు దయాదక్షి ఇస్తే తీసుకోవాలి, లేకుంటే తీసుకోవద్దు కదా. మరి ఇవ్వలేదు కదా. ఇక్కడ శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలిలో లేవు కదా, ఎమ్మెల్సీలు లేవు కదా, ఎమ్మెల్సీలో లేవు కదా. మరి శాసనసభలో ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు పరంగా వాళ్ళు వస్తున్నారు సంఖ్య పరంగా. మరి శాసన మండలం లేకుండా పోయినాయి కదా. దాని గురించి ఎవరు అడగారా? ఎందుకు ఈ పార్టీలు చర్చ పెట్టడం? పేదల గురించి, దళితుల గురించి, గిరిజనుల గురించి, బలహీన గురించి మాట్లాడే ఈ రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు మాట్లాడే, ఓట్లేసుకొని మాట్లాడే రాజకీయ పార్టీలు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడతలేవు? చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి ఎందుకు యుద్ధం చేస్తలేవు? రాజ్యసభలో ఎస్సీ ఎస్టీలకు ఉండాలి, శాసన మండలి ఎస్సీ ఎస్టీలకు ఉండాలి, ఎందుకు మాట్లాడతలేవు? అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు. ఉన్న భూమి వీళ్ళు రాకపోతున్నారు, ఇప్పిస్తామని ఒకరు ఇప్పించలేకుండా పోతుండ్రు. అంటే ఒక రకం చెప్పాలంటే ఏమీ లేని వాళ్ళని తయారు చేస్తున్నారు కదా. వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అంబేద్కర్ కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం, ఇప్పుడు మొత్తం ప్రైవేట్ రంగం వచ్చింది కదా. ప్రైవేట్ రంగం రావడం వల్ల మొత్తం విద్యా ఉపాధి మొత్తం ఆగమైపోతుంది కదా మన బిడ్డలది. ఆనాటి కాలంలో ప్రభుత్వ రంగమే, ఈనాటి కాలంలో మొత్తం ప్రైవేట్ రంగం చేశారు. దీనివల్ల విద్యను ఎవరు కోల్పోతుండ్రు, ఉపాధి ఎవరు కోల్పోతుండ్రు? మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కదా. దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది కదా, ఎందుకు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు? బీఆర్ఎస్ పక్క పెట్టు, వర్గస్వామి రీత్యా వాళ్ళు గొర్రె అనుకుందాం. ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? ఒక్క మాట చెప్పాలంటే భ్రమలు పెట్టడానికి మీదికి మాట్లాడుతుండ్రు బయట, కానీ పరిష్కారం జరిగే చోట చట్టసభలో మాట్లాడతలేరు. ఎన్నికలు వస్తే వాగ్దానాల పేరుతో మేనిఫెస్టోలు వస్తాయి, ఎన్నికల తర్వాత చెత్త పుట్టలు పడేసినట్టు కనిపిస్తాయి. అధికార పక్షం చెత్త పుట్టలు పడేస్తుంది, ప్రతిపక్షం దీని గురించి అసలు పట్టించుకోదు, ఇతర పక్షాలు ఆలోచించవు. మన బతుకు ఎట్లా పరిష్కారం కావాలా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అన్నగా చెప్తున్నా నేను, ఒక లక్ష్యం న్యాయమైనప్పుడు, మనం నిజంగా ధర్మం కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ కొట్లాటలో పరిణామాలు ఎన్నో ఎదురు కానివ్వండి, అంతిమ విజయం సాధించేంత వరకు మాత్రం యుద్ధం చేయాల్సిందే. అందువల్ల రేపు రాబోయే 10-15 రోజుల్లో నెల రోజులు ఇప్పుడు టైం ఇచ్చేసాం. నా వికలాంగ పక్షాన నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు మీ దృష్టి తీసుకొస్తున్నా 18 నెలలు కలిసినాయి కదా. ఇప్పటికీ రైతు భరోసా గురించి అసెంబ్లీలో మాట్లాడే పార్టీలు 100% మేము ఇచ్చినామంటే ఇంకా 50% కూడా పూర్తి కాలేదని మాట్లాడతాయి. భరోసా గురించి, రైతు భరోసా గురించి 100% పూర్తి చేశామని వాళ్ళు మాట్లాడితే 50% కూడా పూర్తి కాలేదంటాను. అంటే 50% అయితే పూర్తయింది కదా. మరి 1% కూడా పెన్షన్లు ఇవ్వట్లేదు కదా. పెంచుతామనే పెన్షన్ 1% కూడా పెరగలేదు కదా. దీని గురించి మాట్లాడు. 18 నెలలు, ఈ 18 నెలల కాలంలో 5-6 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. 5-6 సార్లు అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడన్నా భూమి సమస్య చర్చకు వచ్చిందా? కూలీల సమస్య చర్చకు వచ్చిందా? కౌలు రైతుల సమస్య చర్చకు వచ్చిందా? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లతో చర్చకు వచ్చిందా? మన వర్గాలకు ఉపయోగపడే అంశాలు చర్చకు వచ్చినాయా? లేవు కదా. ఏ పార్టీలో నమ్ముకుంటున్నాం, ఏ పార్టీలో ఓట్లేసుకుంటున్నాం, ఏ పార్టీని గద్దెలెక్కిస్తున్నాం, ఎక్కడ మనం నిలబడిపోతున్నాం? బయట నుండి కొట్లాడేటోళ్ళు కొట్లాడదాం, లోపల నుండి మాట్లాడేటోళ్ళు మాట్లాడాలి. నా తమ్ములా, ఎంతో కొంత మీకు లోపల మాట్లాడుకోవడానికి కొంత అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు లోపల మాట్లాడాలంటే ఇంకా అసెంబ్లీకి వెళ్ళలే. మీరు అక్కడి నుంచి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, కానీ మళ్ళీ బయటపడకుండా చూడాలి. అట్లా పునాది చేసుకోండి, ఆ స్థాయి పునాదులు బలం చేసుకోండి. అందుకు ఎంఆర్ఎస్ సహాయం చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంతో కొంత అంబేద్కర్ ఆనాడు బయట కొట్లాడుతుంటే జగ్జీవన్ రామ్ కా స్పృహ అధికార పక్షంలో ఉన్న దళిత వర్గాల స్పృహ ఉన్నది కాబట్టి ఆయన ఎప్పుడు గట్టిగా మాట్లాడుతూ వచ్చేవాడు. మీ అన్నగా బయట నా పాత్ర నేను పోషిస్తా. మన ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల అంశాలు ఎజెండాగా చేసుకొని, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అంశం ఎజెండా చేసుకొని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం ఒక వైపు తీసే విధంగా నా ప్రయత్నం చేస్తా. ఈ అంశం న్యాయమైన అంశం, ఏ అంశం వదలకుండా ముందుకు తీసుకెళ్తాం. బయట ఉన్న వాళ్ళు నాకు అండగా నిలబడండి, లోపల ఉన్న వాళ్ళు మీరు మాట్లాడండి. మీ భవిష్యత్తు కూడా నా వంతు నేను పాత్ర పోషిస్తారనేసి కూడా మర్చిపోతూ విజ్ఞప్తి చేస్తూ, మన వర్గాల అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ రాజీపడబకండి. మన వర్గాల అంశాలు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ రాజీపడబకండి. ఇప్పుడు రాజీపడేటోళ్ళు అసెంబ్లీ ఎక్కువైపోయారు. మనోళ్ళు
రాజుపేట వాళ్ళు పార్లమెంట్లో ఎక్కువైపోయిండ్రు. ఎందుకు? ఈ పేరుతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా మాట్లాడతలేరు కదా. అంటే రాజు పడేటోళ్ళు అక్కడ ఉన్నారు, యుద్ధం చేసే వాళ్ళు బయట ఉన్నాం. చైతన్యవంతమైన నా తమ్ముడు ఇప్పుడు మీరు లోపలికి ఎంతో కొంత మాట్లాడే అవకాశం ఉన్న కాడికి మీరు వెళ్ళారు. ఇంకా చట్టసభలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకు భవిష్యత్తులో నా అండదండలు కూడా మీకు అందిస్తాను. కానీ నేను బయట మాట్లాడినా, తమ్ముడు బయట మాట్లాడినా, కొట్లాడినా మీ శక్తి మేరకు మీరు పాలక వర్గాల దగ్గర కూడా మన బిడ్డల భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడే విషయంలో ముందుకు రావాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ప్రధాన అంశాలు ఏందో చర్చకు వస్తాయి. ప్రధాన అంశం ఏదో సమాజం ముందు పెడతాం. ఈ అంశాల మీద తెలంగాణలో, ఈ అంశాల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈ అంశాల మీద దక్షిణాదిలో, ఈ అంశాల మీద దేశం మొత్తం మీద ఒక ఉద్యమాలు సిద్ధం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రకటించే భవిష్యత్తుకి వెళ్తాం. కనుక ఆ విషయం ముందుకు వచ్చినప్పుడు మీ సహాయ సహకారంతో పాటు మీ పాత్ర, మీ భాగస్వామ్యం కూడా బలంగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటి వరకు నాకు మీ అన్నగా నన్ను అభిమానించి, మీ సోదరుగా నన్ను అభిమానించి, మీ వర్గాల బిడ్డగా నన్ను అభిమానించి నాకు ఈ స్థాయిలో మీరు అభినందిస్తూ ఒక కార్యక్రమం పెట్టినందుకు నా తమ్ములైనా, నా చెల్లెలైనా, కళా నేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.